నేను ఏమంటున్నాను, మీరు ఎక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు జాతిపిత తెలంగాణ అవుతారని చెప్పి మీ నాయనని ప్రకటించుకుంటే మీరు జాతిపిత అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మీరు మీ నాయన పేరు చెప్పుకున్నారు జాతిపిత. యా, ఎందుకని జాతిపిత మీ నాయన? ప్రొఫెసర్ జయశంకర్ గారిని అవమానపరిచి హేళన చేసి గెంటేసి ఇప్పుడు సానుభూతి కోసం తెలంగాణ ఒక వాదుల సానుభూతి పొందడం కోసం మాట్లాడుతున్నావు. ఎన్నోసార్లు మా గౌరవ పెద్దలు హనుమంతరావు గారు చెప్పడం జరిగింది, జయశంకర్ గారు హనుమంతరావు గారితో మాట్లాడిన మాట ఏదైనా మాట్లాడతాడు, అవహేళన చేస్తాడు, అవమానంగా మాట్లాడతాడు, నన్ను బూతుడు తిడతాడు అని చెప్పి బాధపడిన రోజులు జయశంకర్ గారు కన్నీళ్లతో వి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. అరే ఇగో అంటే ఇప్పుడు నోటితోని పొగడేసి కడపంత విషయం ఏంటి చెప్పండి. జయశంకర్ గారి ఆత్మ శోభిస్తుంది. జయశంకర్ గారికి మీరు చేసిన అవమానం ఇంకా తెలంగాణ మర్చిపోలేరు. జయశంకర్ గారి మాట తీయడం కూడా మీరు పాపాత్ములు. మీరు ఆయన మాట ఉచ్చరించే యొక్క అర్హత మీకు లేదు. జయశంకర్ గారు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వ్యవస్థని కాపాడే విధంగా ముందుకెళ్లారు. జయశంకర్ గారి యొక్క నాయకత్వాన్ని తెలంగాణ వాదులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను పాటించి తెలంగాణ ఉద్యమం నడిపించాయి. కానీ జయశంకర్ గారిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలో, ఎక్కడ అవహేళన చేయాలో, ఎక్కడ హేళన చేయాలో, ఎక్కడ అవమానపరచాలో అక్కడ అవమానపరిచి ఇప్పుడేమో జయశంకర్ గారి నుంచి మాట్లాడుతున్న దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు, ఈ కల్లకుంట్ల కుటుంబం ఎప్పుడు కూడా వారికి ఇసుమంతైనా కూడా ఆయన మీద ప్రేమ లేకుండే. అన్ని బేకార మాటలు, అన్ని బండవాజీ మాటలు. జయశంకర్ గారిని అవమానపరిచిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఎందుకు 10 సంవత్సరాల ఆయన ఏ డ్యామిక్ కూడా ఆయన పేరు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాకు ఒక పేరు పెట్టిన తర్వాత ఎందుకు ఏ డ్యామ్కి కానీ, ఏ ప్రాజెక్టుకి కానీ ఇవి కావాలని కేసీఆర్ కిట్ అని చెప్పి ఎందుకు పెట్టింది మరి? అంటే నీ పేరు కోసం, నీ తదంగం కోసం, నీ యొక్క అది జయశంకర్ కిట్ పెట్టాడు ఎందుకు? ప్రేమ లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ భజన, కేసీఆర్ భజన, కల్లకుంట్ల భజన మాట్లాడుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ గారి పేరు తీసే అర్హత కూడా లేదు. ఇప్పుడు కల్లబొల్లి మాటలు, ఇప్పుడు మొన్న యాదిరెడ్డి కుటుంబానికి పేరు, యాదిరెడ్డి కుటుంబాన్ని 10 సంవత్సరాలు ఎందుకు గుర్తురాలేదు? తెలంగాణ అమరవీరుడు యొక్క ఆ యాదిరెడ్డి కుటుంబం ఎందుకు గుర్తురాలేదు 10 సంవత్సరాలు? అధికంగా గుర్తొచ్చిందా? శంకరమ్మ అవమానపరిచింది మీరు కాదా? కావాలని మీరు చూడొచ్చు. జయశంకర్ గారు కానీ, విద్యాసాగర్ గారు కానీ, అదేవిధంగా మా శంకరమ్మ గారు వాళ్ళందరూ అవమానపరిచింది, గద్దెని అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఎవరిని కూడా వాళ్ళు గౌరవించలేరు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడని చెప్పి వాళ్ళు అవమానపరిచింది వీళ్ళు. నేనేమంటున్నా, గత 10 సంవత్సరాలు చేయలేని దుర్మార్గులు ఇప్పుడు గాఢపలతో రాబడుతున్నా. నేను జయశంకర్ గారి ఆత్మ శోభిస్తుంది. వారి పేరు తీస్తే జయశంకర్ గారిని అవమానపరిచింది, హేళన చేసింది, కొట్టబోయింది కూడా కేసీఆరే. తాగి అనే ముచ్చట అనే మాట జయశంకర్ గారు బతుకున్నప్పుడు మా మాజీ బీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. జయశంకర్ గారి పేరు తీశారు కదా బీఆర్ఎస్ పార్టీకి లేదు, కల్లకుంట్ల కుటుంబానికి లేనే లేదు. తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచి, తెలంగాణ వాదులను అవమానపరిచి, ప్రజా సంఘాలు, కవి సంఘాలు అవమానపరిచింది వీరే కదా. గద్దని అవమానపరిచారు. శంకరమ్మ గారికి 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్సీలే, ఒక శాసన మండలి సభ్యులుగా ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నీ కింద చేసే పాలోళ్లకు, నీ కింద పనులకు, తాబేదారులకు, కాంట్రాక్టులకు నువ్వు ఎంపీలు చేసినావు, ఎమ్మెల్సీలు చేసినావు, చైర్మన్లు చేసినావు. కానీ తెలంగాణ కోసం పనిచేసినటువంటి, తెలంగాణ పాలించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని కూడా మర్చిపోలేదు దుర్మార్గుడా. ఇప్పుడు తెలంగాణ నుంచి మాట్లాడుతున్నావా? జయశంకర్ గురించి మాట్లాడుతున్నావా? జయశంకర్ గారిని అవమానపరిచిన కల్లకుంట్ల కుటుంబం నాటికి పోవాల్సిందే. Subscribe us and press the bell icon for more interesting updates.